ఎస్టీ ఎంపీపీ లేదండి ఇంకా ఫైనల్ కాదు. అది బీసీఓ జనరల్ లో వచ్చుంటే అది కూడా ఫసక్. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు నిర్మల్ జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు చాలా పెద్ద కాంపిటీషన్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో నిర్మల్ జిల్లా పరిషత్ కైవసం చేయబోతున్నాం. ఈ రోజు అధికార పార్టీ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. ఈ రోజు ఒక మంత్రి ఉండి భయపడి సొంత కోడలకు మరి జిల్లా పరిషత్ క్యాండిడేట్ పెడుతున్నా అంటే దీనిని బట్టి అర్థమవుతుంది. ఒక భయంలో పడ్డారు. ఆ రోజు నేను మంత్రి గారికి సవాల్ ఇస్తున్నా, మంత్రి గారు రమేష్ రాథోడ్ గెలుస్తున్నారు, మీరు మంత్రికి రాజీనామా చేస్తారా, దమ్ముందా? ఈ రోజు ఒక జవాబు పోయలేదు. దానిని బట్టి అర్థమవుతుంది రేపు కూడా మంత్రి పదవి కాపాడడానికి కోడలకు పెట్టారు. కానీ ఎట్టి పరిస్థితిలో నిర్మల్ జిల్లా కైవసం చేయబోతున్నాం. గతంలో ఇచ్చిన మాటలు రైతులకు మోసం చేశారు. రైతు బంధు పథకం రాలే, ఇన్సూరెన్స్ డబ్బులు రాలే. అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్యూర్ ఉంది అంటే రైతులకు ఏదైతే స్టేట్ బ్యాంక్ ఉందో ఆంధ్ర బ్యాంక్ ఉందో ఆ రెండు బ్యాంకులది ఇక్కడ నుంచి ఇన్సూరెన్స్ ది ప్రపోజల్ పంపలేదు. ఆ పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఒక జీతాల వ్యవస్థ లాగా పనిచేసే పరిస్థితి అధికారులు కూడా అయిపోయారు. ఇక్కడ ఏ పరిస్థితులు చూసినా మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే ఎట్టి పరిస్థితిలో మేము జిల్లా పరిషత్ కైవసం చేయబోతున్నాం. ఈ స్టూడెంట్ల పరిస్థితి చూడండి. ఇంటర్మీడియట్ బోర్డులో సెక్రటరీలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఎవరికి అదే 100 మార్కులు వచ్చిందో దానికి 0 మార్కులు వేసే పరిస్థితి ఉంది. అంటే ఈ ఇంటి పాలన, దొరల పాలన, గడిల పాలన అయిపోయింది. దండుకోవడం, దోచుకోవడం, జేబులు నింపుకునే కార్యక్రమానికి పరిమితం అవుతున్నా. కాబట్టి ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. ఒక పక్క రైతులకు, ఇంకొక పక్క మహిళలకు, ఇంకొక పక్క యువకులకు ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరికి కనబడే పరిస్థితి లేదు. కనబడి ఎవరైనా ఏమో అడుగుతారని ఇంట్లోకి వెళ్ళి లేకుండా ఫామ్ హౌస్ లో పోయి దాక్కుని ఉండే పరిస్థితి వచ్చింది. ఆయనకు ఒకటే అలవాటు, ఎక్కడ ఎమ్మెల్యేలు నిలదీస్తారని ఎమ్మెల్యేలతో బేరం చేయడమే తప్ప వేరేది లేనే లేదు. మరి ఎమ్మెల్యేలకు నాయకులు కొనడం, ఏది చూసినా ఇప్పుడు సారు కారు 16 కాదు, సారు కారు ఆరేకే పరిమితం అవుతున్న కేసీఆర్ ఇంకా 23 నాడు తెలుస్తుంది నీ జాతకం ఏముందో అని భయపడి, పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది అని భయపడి లోకల్ బాడీ పెట్టేశారు. నేనంటున్నా ఈ భయం మరి అప్పుడు ఉంటే బాగుండేది. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ తో పాటు ఎంపీ ఎలక్షన్ తో పాటు ఎమ్మెల్యేలు వస్తే తెలుస్తుంది ఆయన జాతకం ఏంది అని. ఆ రోజు ట్యాంపరింగ్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ట్యాంపరింగ్ ప్రభుత్వం, ఈవీఎం ప్రభుత్వం, ప్రజల తీర్పు ప్రభుత్వం కానే కాదు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మంత్రి గారికి మేలుకో, మంత్రితోనే ఉన్న కార్యకర్తలకు మనవి చేస్తున్నా, మీరేం కార్యకర్తలే బాబు, మీకు జిల్లా పరిషత్ కూడా అవకాశం ఇవ్వని మంత్రి దగ్గర మీరు పని చేస్తారా? జిల్లా పరిషత్ మీకు అవసరం లేదా? జెండాలు దేనికి లేపుతున్నారు? మీరు జితగాలా లేకుంటే కార్యకర్తలు మీ దాంట్లో ఎలిజిబుల్ ఎవరు లేరా? మొగతనం ఎవరు లేరా? జిల్లా పరిషత్ చైర్మన్ కొరకు ఒక్కరు కూడా లేరా? ఈ పరిస్థితిలో ఇప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకుని మంత్రి ఎట్లా ఓడిపోతారో చూడవలసింది కూడా మరి టీఆర్ఎస్ నాయకులు మనం చేస్తాం. ప్రెస్ మిత్రులకు నమస్కారం. జిల్లా పరిషత్, మండల పరిషత్ జరగబోయే ఎలక్షన్స్ లో తొలి విడత నామినేషన్స్ ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ గాని 18 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 18 మండలాలు కూడా ఎంపీపీ కైవసం చేసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే సోదరుడు రాఠోడ్ గారు చెప్పారు, మంత్రి గారికి సరి అయిన క్యాండిడేట్ లేక సొంత కోడల్ని పెట్టుకుంటున్నాడు. ఇక్కడ కష్టపడి పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తులకు విలువలేక ఇంటి పాలన చేసే వ్యక్తికి ఖచ్చితంగా మా నిర్మల్ జిల్లా కార్యకర్తలు ఆయనకు గుణపాఠం నేర్పుతారు.
కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లా జరుగుతుంది, మా నిర్మల్ జిల్లాలో కూడా ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ పాలన చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటువంటి పాలనకు మేము సహించాము. ఖచ్చితంగా మేము జిల్లా పరిషత్ ఎంపీపీ గెలుచుకుంటున్నామని తెలియజేస్తున్నాం. గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రియమైన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఈరోజు ఏ రకంగానైతే మనం ఎమ్మెల్సీలో జీవన్ రెడ్డి గారికి తీర్పిచ్చినారో అదే రకంగా ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జిల్లా పరిషత్ ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ప్రజలు ఇవ్వబోతున్నారు. కేవలం ఈవీఎం మిషన్లను నమ్ముకొని నిన్నటి వరకు విర్రవీగినటువంటి టీఆర్ఎస్ కి బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికల్లో వాస్తవమేందో నిజ నిర్ధారణ జరుగుతుంది. బ్యాలెట్ ఎన్నికల్లో ఏ రకంగా జీవన్ రెడ్డి గారు గెలుపు సాధ్యమైనదో అదే మాదిరిగా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. మొత్తం అన్నిటికీ అన్ని జెడ్పీటీసీలు నిర్మల్ జిల్లానే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే ఒకే కుటుంబ పాలన ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో నడుస్తున్నదో అంతకన్నా ఘోరంగా నిర్మల్ జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక బీసీ అభ్యర్థి ఉంటే ఆ బీసీ అభ్యర్థికి ఉన్నటువంటి పదవిని కూడా తన ఇంటి కోసం, తన కోడలి కోసం లాక్కుంటున్నాడంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు.